పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే 80% ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. కారణం ఏమిటంటే కుంభరాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ రాశి వారికి పెరుగుతున్నాయి. మాట్లాడేటటువంటి మాట కూడా ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం స్మూత్గా శృతిమెత్తగా ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. అయితే కుంభరాశి వారికి సప్తమ స్థానంలో శుక్రకేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. సప్తమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కుటుంబపరమైనటువంటి సంపూర్ణమైన ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి. సప్తమంలో శుక్రుడు కనుక, సప్తమ స్థానం అంటే కళత్ర స్థానం అంటారు, భర్తృస్థానము కళత్ర స్థానం అంటారు. ప్రధానంగా వివాహకారక గ్రహాలు ఏమిటంటే కుజుడు, శుక్రుడు. ఎప్పుడైతే కుంభరాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు ప్రవేశిస్తాడో కుంభరాశిలో ఉన్నటువంటి అవివాహితులకు వివాహ యోగం వచ్చినట్టు అని చెప్పాలి. దాంతోపాటు ప్రధాన వివాహ కారక గ్రహాల్లో కుజ శుక్ర గ్రహాలు ప్రధాన కారక గ్రహాలు. గురుడు కూడా పంచమ స్థానంలో బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అంటే పంచమంలో గురుడు, సప్తమ స్థానంలో శుక్రుడు, 9వ స్థానంలోకి వచ్చేటప్పటికి కుజుడు. ఈ 3 గ్రహాలు 5, 7, 9 స్థానాలలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అవివాహితులకు వివాహ యోగాన్ని ఇస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగ యోగాన్ని ఇస్తుంది, లేదా గృహం కోసం ప్రయత్నించేటటువంటి వారికి గృహయోగాన్ని ఇస్తుంది, సంతానం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఆ ఫలితాన్ని ఇస్తుంది, సంతానపరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే కుంభరాశి వారికి తృతీయ స్థానాధిపతి, దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 9వ స్థానంలో సంచరించేటప్పుడు మీరు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ, వ్యాపార స్థలంలో కానీ, మీ వర్క్ ప్లేస్లో మీ కొలీగ్స్ ఎవరైతే మిమ్మల్ని బాగా వ్యతిరేకిస్తున్నారో, మిమ్మల్ని డౌన్ చేయటం కోసం గట్టిగా విశ్వ ప్రయత్నం చేస్తున్నారో, వారి ప్రయత్నాలు ఫలించక మీకు లొంగిపోయి శరణు అనేటటువంటి విధంగా మీ ముందుకు వస్తారు. అంటే శత్రువుల మీద కూడా పైచేయి సాధించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ కుంభరాశి వారు ఖచ్చితంగా పొందుతారు. లవ్ మ్యారేజ్ చేసుకునేటటువంటి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. కానీ సప్తమాధిపతి అయినటువంటి రవి 8వ స్థానంలో సంచరించేటప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. అలానే కుంభరాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ప్రధానంగా తీసుకుంటే 4వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 7వ స్థానంలో సంచరించేటప్పుడు భాగ్యాధిపతి అయిన శుక్రుడు 7వ స్థానంలో సంచరించేటప్పుడు అదృష్టం మీరు పిలవకుండానే వస్తుందా అనేటటువంటి భావన కలుగుతుంది. అంటే పిలవకుండా వచ్చే అదృష్టం ఇది. గతంలో ఎప్పుడో ఏదో చేసినటువంటి పనికి సంబంధించినటువంటి గొప్ప ఫలితాన్ని ఇక్కడ కుంభరాశి వారు పొందుతున్నారు అని చెప్పాలి. ఇంకా అపరిమితమైనటువంటి భాగ్యం కూడా కలుగుతుంది. మనస్సుకి ఆనందం కలిగించే సంఘటనలు ఏమిటంటే, ఒకటి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం. ఈ 2 కూడా ఇక్కడ కుంభరాశి వారికి సంభవించే అవకాశం ఉంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఎలా ఉందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ మధ్యాహ్నం 2:22 వరకు ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది. 1వ తేదీ మధ్యాహ్నం 2:22 నుంచి 3వ తేదీ రాత్రి 9:21 వరకు ఎక్కడో ఏదో కొద్దిగా ఆరోగ్యపరంగా కానీ, లేదా ఏదో ఒక విషయం గురించి రకరకాలుగా ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. అంటే మనస్సు స్థిమితంగా లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా కుంభరాశి వారు ఏం చేయాలంటే ఇక్కడ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి 3వ తేదీ వరకు శ్రీ సూక్త పారాయణం చేయటం కానీ, శ్రీ సూక్తం వినటం వలన చంద్ర బలం పెరుగుతుంది. తద్వారా మనస్సు ఆనందానికి గురవుతుంది.
ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. 3వ తేదీ రాత్రి 9:21 నుంచి 5వ తేదీ రాత్రి 12:43 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడ లేనటువంటి శక్తి మొత్తం మీకే వస్తుంది. శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. అసలు కొత్త కొత్త ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. అసలు విజయం అనేటటువంటిది అంటే ఏ పని చేసినా సరే విజయం అనేటటువంటిది కుంభరాశి వారికి పిలిస్తే పలికేటటువంటి విధంగా ఉంటుంది. ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అంత గొప్ప స్థితి ఇక్కడ కుంభరాశి వారికి కలుగుతుంది. చాలామంది కనిపించవచ్చు, ఏమంటే మేము కుంభరాశిలోనే ఉన్నాం, మరి ఇంత గొప్ప ఫలితాలు మాకు కలగట్లేదు, మీరేమో చాలా బాగున్నాయని చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే గోచార ఫలితాలు 90% వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో, ఎవరికైతే జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉంటాయి, అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఆర్థికపరమైనటువంటి లాభాలు, మాట్లాడేటటువంటి మాటలు ఆకర్షణ, కుటుంబపరమైనటువంటి సంతోషము, వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ధనయోగము, అలానే ప్రయాణపరంగా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ప్రేమ సంబంధాలలో సానుకూలత కలుగుతుంది. విద్యార్థులు కూడా చాలా గొప్పగా రాణిస్తారని చెప్పాలి. 7వ తేదీ రాత్రి 1:25 నుంచి 9వ తేదీ రాత్రి 1:23 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే అసలు ఒక స్పాట్ డిసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటిదాకా ఏదైనా ఒక సందిగ్ధంలో అంటే ఏదో ఒక విషయంలో నిర్ణయం తీసుకుందామా వద్దా అన్నటువంటి వారు కూడా ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇది డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు, ఖర్చులకు సంబంధించిన విషయాలు. అంటే ఏదన్నా ఒక బ్యాంక్ లోన్ తీసుకొని ఒక స్థలం కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, మనం ఈఎంఐ కట్టగలమా లేదా అని ఇప్పటిదాకా ఆలోచించినటువంటి వారికి డైరింగ్ స్టెప్ తోటి ఒక గృహం తీసుకోవడానికి, ఒక ప్లాట్ తీసుకోవడానికి, ఒక విలువైన వస్తువులు కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని చెప్పాలి. 9వ తేదీ రాత్రి 1:23 నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రారంభంలో కొద్దిగా ఒడిదుడుకులు కలిగించినప్పటికీ మొత్తం మీద అంటే ఒత్తిడిని ఎదుర్కొంటే ఉత్సాహంతో అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకుంటారు. కొద్దిగా ఒత్తిడి కలుగుతుంది, ఆ ఒత్తిడిని ఎదుర్కొంటే ఉత్సాహంతో అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకునేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబపరమైన సమస్యలనైతే అంటే భార్య తరపు బంధువుల నుంచి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని మీరు ఆవేశంతో కాకుండా ఆలోచనతో పరిష్కరించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వీళ్ళు చేయవలసినటువంటి చక్కటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే ప్రతిరోజు ఖచ్చితంగా గాయత్రి మంత్ర జపం చేయటం చాలా మంచిది. దానితో పాటు శనివారం రోజున శని భగవానుడికి నల్ల నువ్వులు, నల్ల దుస్తులు ఇవి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.